ఎన్నో ఏళ్లుగా సంతానం లేని దంపతులకు మహిళల గర్భాశయ సమస్యలకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్న పింక్ లైన్స్ ఫెర్టిలిటీ క్లినిక్ అధినేత ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఝాన్సీ వనితా కుమారి ఆధ్వర్యంలో నెల్లూరు సరస్వతి నగర్లోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ పింక్ లయన్స్ ఫెర్టిలిటీ క్లినిక్ ప్రముఖ డాక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు నగర కమిషనర్ నందన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ ని అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర కమిషనర్ ని శాలువతో రమేష్ సత్కరించారు. 20 ఏళ్లకు పైగా ఫెర్టిలిటీ వైద్య రంగంలో అనుభవం ఉన్న డాక్టర్ ఝాన్సీ ఇప్పటికే వేలాది మంది దంపతులకు సంతాన ప్రాప్తి కలిగించడంలో అత్యుత్తమ వైద్య చికిత్సను అందించారని, నెల్లూరు వాసులకు సంతాన సాఫల్య చికిత్సను అందించడానికి చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రమేష్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధిక సంఖ్యలో హాజరయ్యారన్నారు. థైరాయిడ్, షుగర్ స్కానింగ్ వంటి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేశామని తెలిపారు. ఫెర్టిలిటీలో అధిక శాతం సక్సెస్ రేటును సాధిస్తున్న డాక్టర్ ఝాన్సీని సందర్భంగా అభినందించారు. నగర మరియు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నెల్లూరు నగరంలోని మాగుంటలేవర్ సమీపంలో ఉన్నటువంటి రమేష్ చెన్నై హాస్పిటల్స్ కన్సల్టెంట్ వారి ఆధ్వర్యంలో పింక్ లైన్స్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ సెంటర్ డాక్టర్ ఝాన్సీ గారు ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి రమేష్ చెన్నై హాస్పిటల్స్ కన్సల్టెన్సీ వరకు వచ్చేసి ఇక్కడ ఇన్ఫెర్టిలిటీతో ఉన్నటువంటి స్త్రీలకు ఉచిత వైద్య సేవలు పరీక్షలు చేయడంతో పాటు అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కూడా ఉచితంగా చేయడానికి ముందుకొచ్చారు. సో భారతదేశంలో జనాభా అనేటువంటిది ఇయర్ బై ఇయర్, డికేడ్ బై డికేడ్ కూడా తగ్గుతూ ఉంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫెర్టిలిటీ తగ్గడం, ఫెర్టిలిటీ రేట్. సో దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటి వర్క్ స్ట్రెస్, లేట్ మ్యారేజెస్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. సో అయితే ఇటువంటి ఇన్ఫెర్టిలిటీని అది అసాధ్యం కాదు అని వదిలేయకుండా ఇన్ఫెర్టిలిటీని కూడా జయించవచ్చు అనే దానికి అనేక అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా చెన్నైలో అంటే కొంచెం అక్కడ ప్రామినెంట్ డాక్టర్స్ ఉంటారు. అయితే అందరూ కూడా చెన్నై వరకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే అది వారికి ఇబ్బందికరంగా ఉంటుందండి, ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి వారే ఇక్కడికి వచ్చి ఉచితంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సర్వీస్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది ఒక ఇబ్బందికరంగా, అదేవిధంగా చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి అపోహలతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక తాత్కాలిక సమస్య మాత్రమే. దానికి పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి వైద్యశాలను అందుబాటులో ఉపయోగించుకొని మీరు కూడా మీ ఇన్ఫెర్టిలిటీ నుంచి మీరందరూ కూడా ఓవర్కమ్ కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఇటువంటి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని, అదేవిధంగా ఇటువంటి మంచి డాక్టర్స్ ని ఇక్కడికి తీసుకొస్తూ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్న రమేష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. ఇన్ఫర్టిలిటీ క్యాంప్. So Commissioner sir has come, thanks to him because busy schedule లో ఇక్కడ వచ్చి inauguration చేస్తున్నారు. And thanks to Ramesh sir who has done all the arrangements and patients అందరూ వచ్చినారు. I'm very thankful to Nellore because trust చేసి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రీ బ్లడ్ టెస్ట్, స్కాన్, సెమెన్ అనాలిసిస్ చేసి బాగా సిన్సియర్ గా వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వాలని నా ఇష్టం. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పేషెంట్స్ who have trusted us and who have come here, and thanks to Ramesh sir and thanks to Commissioner sir. Thank you so much. సెంటర్ స్థాపించి 13 సంవత్సరాలైంది. దీంట్లో అరువుగా మనం ఒక 3 months ఒకసారి ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. పేద ప్రజలకైతే, వసతి లేని వారికి అయితే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే అందరూ అనుకునేలాగా ఉంటే ఏదో చిన్న షుగర్ టెస్ట్ చేశారు, బీపీ చూశారు, పంపించేశారని కాకుండా విలువైన రక్త పరీక్షలు, ఈసీజీలు, ఎకోలు ఇట్లాంటి ప్రతి క్యాంపుల్లో కూడా వారి డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి సేవల్ని మనము టెస్ట్లన్నీ కూడా అంటే వాళ్ళకి నిర్ధారణ చేసి పరిష్కార మార్గం చూపించే విధంగా మనం ఫ్రాంక్ క్యాంపులు నిర్వర్తిస్తుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు చెన్నై నుంచి పింక్ లైన్ ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ ఝాన్సీ వనితా కుమారి గారు ఫస్ట్ టైం నెల్లూరు వస్తున్నారు. ఈవిడ ప్రతి నెల కూడా వస్తారు. ఈవిడకి తెలుగు కూడా వచ్చు. సమస్యలన్నింటినీ మీరు క్షుణ్ణంగా మేడం గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని అతి సులువుగా మీకు మార్గం చూపించి తీర్చి మీ పన్నంటి మీ కాపురంలో పిల్లల్ని
ప్రసాదించేలాగా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ మీరు ఇక్కడికి వచ్చి మేడం గారి ట్రీట్మెంట్ తీసుకొని అందరూ సక్సెస్ఫుల్ గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజలకి, ఝాన్సీ మేడం గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్లో రఘునందన్ గారు కమిషనర్ ఆఫ్ నెల్లూరు సిటీ, సో వారు ఇక్కడికి విచ్చేసి ఇనాగ్రేషన్ చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మమ్మల్ని ఆశీర్వదించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ